తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం యాదవ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతున్నారు. ప్రజల అభిప్రాయాన్ని కాదని అడ్డుకోవటానికి డబ్బుల సంచులతోని రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న బాధ్యులైన బీర్ల ఐలయ్య, శాసనసభ్యుడిగా ఎన్నికైన రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఇప్పుడే చూస్తూ ఉన్నాం గుత్తా అమిత్ రెడ్డి, ఇటువంటి నాయకులందరూ అక్కడ విచ్చలవిడిగా డబ్బుల సంచులతో ప్రత్యక్షమై డబ్బులతోని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విచ్చలవిడిగా దౌర్జన్యాలు కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, పోలింగ్ ఏజెంట్ల మీద కూడా దౌర్జన్యాలు చేయడానికి ఈరోజు దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వెనువెంటనే ఎన్నికల సంఘం దీంట్లో జోక్యం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. జరగబోతున్న విషయాన్ని కూడా పసిగట్టి ఏం జరగబోతుందో, వాళ్ళు ఎటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారో, ఎన్నికల ఓటర్ల దగ్గర నుంచి, ఓటర్ లిస్టులో నమోదు చేసిన దొంగ ఓటర్ల దగ్గర నుంచి, దొంగ చోరీ ఓటర్ల దగ్గర నుంచి మేము నివేదిక చేసినాం. అయినా కానీ పట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది లేదు. ఈరోజు కూడా సరైన నిఘా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఈరోజు మేమందరం కూడా నిన్న మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆ నియోజకవర్గం నుంచి ప్రచారం అయిపోయిందని చెప్పేసి బయటకు పోతే, అధికార పార్టీకి సంబంధించిన ఉన్నతమైన స్థాయిలో ఉన్నోళ్ళు, బాధ్యులైన వాళ్ళు, పదవులలో ఉన్నోళ్ళు ఇప్పటికీ కూడా ఓటర్లని ప్రలోభ పెట్టడానికి, మభ్య పెట్టడానికి డబ్బుల సంచులతోని ప్రత్యక్షమయ్యి అక్కడ బూతుల దగ్గర స్లిప్పులు పంచడంతో పాటు డబ్బులు యథేచ్ఛగా పంచుతూ ఉన్నారు. వెనువెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పేసి ఎన్నికల సంఘాన్ని, అధికారులను కోరుతూ ఉన్నాం. ఈరోజు పోలీసు యంత్రాంగం ఏకపక్షంగా అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ ఉంది. కనీసం బీఆర్ఎస్ కార్యకర్తల్ని ఎక్కడ కూడా నిలబడియట్లేదు. కాంగ్రెస్ జెండాలు పట్టుకొని పోలింగ్ బూతుల దగ్గర తిరుగుతూ ఉంటే, కండవ వేసుకొని తిరుగుతూ ఉంటే కూడా పోలీసు వాళ్ళు చోద్యం చూస్తున్నారు తప్ప కనీసం పట్టించుకోవట్లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద ఏకపక్షంగా దాడులు చేస్తూ ఉంటే, ఫిర్యాదులు చేసినా కానీ పోలీస్ స్టేషన్కి పిలిచి ఇంకా మామూలుగా నువ్వు ఎందుకు మరి అంత గట్టిగా తిరుగుతున్నావు అని చెప్పేసి పోలీసు వాళ్ళు కాంగ్రెస్ ఏజెంట్ లెక్క పనిచేస్తూ ఉన్నారు తప్ప ఈరోజు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేయట్లేదు. ఈరోజు కాంగ్రెస్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఓటర్లను మభ్యపెట్టడానికి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ ఉంది. ఏది ఎన్ని చేసినా తప్పకుండా మళ్ళీ మా స్థానాన్ని మేము కైవసం చేసుకోబోతా ఉన్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో రేపు ఎగరబోయేది గులాబీ జెండే. అది ముమ్మాటికి ఈరోజు జరుగుతున్న ఎన్నికల సరళిని బట్టి అర్థమవుతా ఉంది. ఎందుకంటే మేము కూడా ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాం. ఎక్కడ చూసినా కానీ స్వచ్ఛందంగా ఎవరు ఎన్ని మభ్యపెట్టినా, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఉపన్యాసాలు ఇచ్చినా ఈరోజు 2 సంవత్సరాలుగా అనుభవిస్తున్న అన్ని కాబట్టి తప్పకుండా మా నిర్ణయాలు మాకుంటాయని చెప్పేసి ఓటర్లు స్వచ్ఛందంగా చెప్పారు. అదే క్రమంలో రేపు రిజల్ట్ కూడా ఉండబోతుంది అనేది మేము ఆశిస్తూ ఉన్నాం, భావిస్తూ ఉన్నాం. కానీ అధికార పార్టీ నాయకులు విచ్చలవిడిగా రేపు ఈ ఓటమిని తట్టుకోలేనోళ్ళు ఈరోజు ఏకపక్షంగా ప్రజలు ఏ రకంగానైతే కారుకు ఓటేస్తున్నారో, గులాబీ జెండా రావాలని కోరుకుంటున్నారో, దాన్ని తట్టుకోలేక ఈ అధికారం ఎక్కడ కోల్పోతామనే భయంతో ఈరోజు గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చి ప్రత్యక్షంగా వాళ్లే పాల్గొని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం వెనువెంటనే జోక్యం చేసుకోవాలని, చర్యలు తీసుకోవాలని, కట్టడి చేయాలని, నిఘా పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎప్పుడైతే ఎప్పుడైతే